ఇస్తే తను కండువా మార్చేయడంతో కుతకుతలాడుతోంది ఆ పార్టీ. అందుకే ఆ కుర్చీ నుంచి దించేయాలని చూస్తోంది. అధికార పార్టీ గూటికి చేరిన చైర్పర్సన్ ని గద్దె దించేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్ష పార్టీకి సాధ్యమేనా? పార్టీ మారి జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న ఆమెకు అధికార పార్టీ ఎమ్మెల్యేల మద్దతుందా? కండువా మార్చిన కూటమి ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడమే ఈ ప్రచారానికి కారణమవుతుందా? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా మహిళా చైర్పర్సన్? ఏరు దాటగానే తెప్ప తగలేశారని ఆ మహిళా జడ్పీ చైర్పర్సన్ పై గుర్రుగా ఉంది వైసీపీ. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్ధమవుతోంది. వైసీపీ మద్దతుతో జడ్పీ పీఠాన్ని అధిరోహించి ఇప్పుడు టీడీపీలో చేరిపోయిన జడ్పీ చైర్పర్సన్ ని ఎలాగైనా గద్దె దించాలన్న పట్టుదలతో విపక్ష పార్టీ ఉంది. అవిశ్వాస అస్త్రాన్ని బయటికి తీయాలనుకుంటోంది. ఒకవేళ అంతదాకా వస్తే అవిశ్వాసం నిలబడుతుందా? కూటమి బలం జడ్పీ చైర్పర్సన్ వైపు నిలుస్తుందా అనే చర్చ మొదలైంది. ఏపీలో 2019లో అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. ఆ లోకల్ వార్లో దాదాపు అన్ని స్థానాలను ఫ్యాన్ పార్టీయే కైవసం చేసుకుంది. 2021లో జరిగిన ఈ ఎన్నికలను అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించింది. ప్రత్యర్థులు లేకపోవడం, దాదాపు అన్ని స్థానాలలో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో 3 మండలాలకు అప్పట్లో జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. 53 మండలాలను ఏకపక్షంగా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం జడ్పీటీసీ స్థానాన్ని మాత్రం బైపోల్లో టీడీపీ గెలుచుకుంది. కొల్లిపర్ల నుంచి జడ్పీటీసీగా గెలిచిన కత్తిర హండ్రీ క్రిస్టియానోను జడ్పీ చైర్పర్సన్ ని చేసింది వైసీపీ అధిష్టానం. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో నేపథ్యంలోనే జడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానో అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. దీంతో తమకు వెన్నుపోటు పొడిచిన గుంటూరు జడ్పీ చైర్పర్సన్ పై అవకాశం ఉన్నప్పుడల్లా విరుచుకుపడుతోంది వైఎస్ఆర్సీపీ. క్రిస్టియానోతో పాటు కొందరు వైసీపీ జడ్పీటీసీలు కూడా టీడీపీలో చేరారు. అయినా టీడీపీకి జడ్పీలో ప్రస్తుతం 13 మంది జడ్పీటీసీల మద్దతు మాత్రమే ఉంది. వైసీపీతోనే మిగిలిన 41 మంది జడ్పీటీసీలు ఉన్నారు. దీంతో జడ్పీపై పట్టు కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉంది వైసీపీ. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ 4 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. దీంతో అవిశ్వాసం పెట్టి ఎలాగైనా క్రిస్టియానోను గద్దె దింపాలని వైసీపీ చూస్తోందని ప్రచారం నడుస్తోంది. వైసీపీకే మెజారిటీ జడ్పీటీసీల బలముండడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందనే ఆలోచనలో ఉంది విపక్ష పార్టీ. ప్రస్తుతం టీడీపీకి 13 మంది జడ్పీటీసీతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల బలముంది. అయితే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు జడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానోకు సరైన సంబంధాలు లేవట. క్రిస్టియానో దంపతుల వ్యవహార శైలిపై ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలువురు పార్టీ అధినేతలే అసంతృప్తితో ఉన్నారనేది బయట వినిపిస్తున్న మాట. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసం దాకా వస్తే ఆమెకు ఎంతమంది మద్దతు ఇస్తారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులను కూడా పట్టించుకోవడం లేదట గుంటూరు జడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానో. తమ పార్టీలోకొచ్చి తమ మాట వినని నాయకురాలిని ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు. కూటమి నేతలెవరినీ క్రిస్టియానో లెక్క చేయడం లేదని అధికార పార్టీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు వైసీపీకి తీరని ద్రోహం చేసిందని ఆ పార్టీ నాయకులు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అవిశ్వాసం దాకా వస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆమెకు పూర్తి మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ జడ్పీటీసీలు వైసీపీలోనే ఉండడంతో కండువా మార్చిన కూటమి నేతలతో సఖ్యత లేకపోవడంతో జడ్పీ చైర్పర్సన్కి పదవీ గండం తప్పదనే టాక్ బలంగా ఉంది.